నిత్యావసర సరుకుల్లో కల్తీలు, అధిక ధరలు, ఆన్లైన్, ఆఫ్లైన్ మోసాలు, మల్టీలెవెల్ మార్కెటింగ్, బోగస్ ఫైనాన్స్ సంస్థలు, చిట్ ఫండ్ మోసాలు ఇలా వినియోగదారులు నిత్యం ఏదో ఒక రూపంలో మోసపోతున్నారు. మరోవైపు ఈ కామర్స్ పెరుగుతున్నందున ఆన్లైన్లో కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా వస్తువుల గ్యారంటీ, వారంటీల విషయాల్లో భారీగా మోసపోతుంటారు. అంతేకాకుండా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పుడు మాటలతో వినియోగదారులను మోసం చేస్తుంటారు. ఇలా మోసపోతే ఏం చేయాలి, ఎవరిని ప్రశ్నించాలి అనేది ఎవరికీ అర్థం కాదు. కొంతమంది వారిని వారు నిందించుకొని అలాగే ఉండిపోతారు. కొందరు ఎదిరించాలనుకున్నా ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇలాంటి వారికి రక్షణగా నిలుస్తోంది వినియోగదారుల పరిరక్షణ చట్టం. అయితే ఇక్కడే ప్రతి ఒక్కరికి అనేక సందేహాలు వస్తున్నాయి. ఎవరిని సంప్రదించాలి, ఎలా ఫిర్యాదు చేయాలి అనేది ఎవరికీ తెలియదు. వినియోగదారుడు పొందిన సేవల్లో, కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లోపించినా, వాటి వల్ల నష్టం వాటిల్లినా పరిహారం కోరడానికే ఈ వినియోగదారుల పరిరక్షణ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ వైద్యుల నిర్లక్ష్యం, సేవాలోపం, టెలిఫోన్, విద్యుత్ తప్పుడు బిల్లులపై బిల్ చెల్లించిన తర్వాత వస్తువులో లోపం ఉన్నా వినియోగదారుల ఫోరంలో చేసే అవకాశం ఉంది. ఒక వస్తువు కొనుగోలు చేస్తే ధర, పరిమాణం, నాణ్యత తదితరాల్లో లోపం ఉన్నట్టు గుర్తిస్తే వినియోగదారుడు ముందుగా అమ్మిన వ్యక్తికి విషయం తెలియచేయాలి. ఇక్కడ కూడా సమస్యకు పరిష్కారం లభించకపోతే కోరే నష్టపరిహారాన్ని బట్టి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదులో కొనుగోలు చేసిన వస్తు, సేవల వివరాలతో పాటు లోపాన్ని వినియోగదారులు వివరించాల్సి ఉంటుంది. కన్జ్యూమర్ ఫోరంని కంప్లైంట్ చేయాలంటే అది ఒక్కొక్క కేసు ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని కేసులు ఒకేలాగా ఉండవు. అంటే ఇన్ కేసు ఇప్పుడు మీరు ఒక మొబైల్ కొన్నారు, మీ మొబైల్ సరిగ్గా లేదు, వర్క్ అవ్వడం లేదనుకోండి. సో మొబైల్లో డిఫాల్ట్ ఉంది, ఎన్నిసార్లు మీరు ఫోన్ చేసినా రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వడం లేదు. సో అలాంటి కేసెస్ ఏంటంటే డైరెక్ట్గా మీరు కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్, ఒక అడ్వకేట్ త్రూ మీరు కంప్లైంట్ వేసుకుంటే సో వాళ్ళు ఆ కంప్లైంట్ తగ్గట్టుగా ప్రాపర్గా రెస్పాన్స్ ఇచ్చి దానికి సర్వీస్ ఎందుకు ప్రొవైడ్ చేయట్లేదని కంపెనీ నుంచి కూడా తీసుకొని ఆ తర్వాత వీళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని మీకు ఎందుకు చేయలేదనే దాని కంక్లూషన్కి వచ్చిన తర్వాత మీకు చేయమని వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేసి కాంపన్సేషన్ ఇప్పించే అవకాశం ఉంటుంది. కన్జ్యూమర్ ఫోరంలో 3 ఫోరమ్స్ అంటే బేసికల్గా చెప్పేది అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకటి ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒకటి ఉంటుంది, నేషనల్ లెవెల్లో ఒకటి ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఉన్న ఫామ్కి ఏంటంటే ₹1,00,00,000 ఉన్న ఏదైనా సరే వాల్యూ ఉన్నటువంటి కేసుని ఏదైనా సరే డిస్ట్రిక్ట్ ఫోరంలో వేసుకోవచ్చు. 1 crore to 10 crore లోపు ఉన్నటువంటి దాన్ని మీరు స్టేట్ కమిషన్లో వేసుకోవచ్చు. నేషనల్ కమిషన్కి వచ్చేసరికి 10 crores అబోవ్ ఉంటుంది. సో ఇలా మీ కేసు జ్యూరిస్డిక్షన్ బట్టి వీటిలో వేసుకోవడం జరుగుతూ ఉంటుంది యూజువల్గా. అయితే వినియోగదారుడు ఫిర్యాదు చేసిన 90 రోజుల్లో వివాదాన్ని పరిష్కరించాలని వినియోగదారుల ఫోరం చెబుతోంది. నష్టపరిహారంతో పాటు ఆ పరిహారం మన ఖాతాలోకి వచ్చే సమయం వరకు వడ్డీని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది.